మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చింతపండు, కొంచెం జీలకర్ర, వేపిన శనగపప్పు అంటాం కదా, పుట్నాల పప్పు అని కూడా అంటారు, అవి, వెల్లుల్లిపాయలు, నూనెలో వేయించుకున్న పచ్చిమిరపకాయలు, అంటే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి, కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. తర్వాత ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇట్లా కొంచెం మెత్తగా అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా చట్నీ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది.